తారారే నానే నానే తరే నానే 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 తారారే నానే నానే తరే నానే నా తారారే నానే నానే తరే నానే 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 తారారే నానే నానే తరే నానే నా తారారే నానే నానే తరే నానే 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 తారారే నానే నానే నాయనా నాయనా రే సూరి ఏంద్రా ఈడికొచ్చిండవు? ఏం రాకూడదా అని స్కూల్ అయిపోయింది వచ్చిన. నాలాగా అవుతావనే కదా నిన్ను సేను పనికి దూరంగా పెట్టినా. వ్యవసాయం చేస్తే ఏమైతుంది నాయన? వ్యవసాయం చేస్తే ఎవరికి లెక్కుండదురా. వ్యవసాయం చేస్తే తప్పు లేదు నాయన. అందరూ దేవుడు అనుకుంటారు వ్యవసాయం చేసే వాళ్ళని. వాళ్ళ మాటలు అట్నే ఉంటాయిరా. వాళ్ళు మాత్రం మంచిగా ఉంటారు, మనం మాత్రం ఈయన్నే. ఈ కష్టం నువ్వు పడలేవనే కదా నేను ఈడి దాకా వచ్చింది. అందుకే కదా నేను పెద్ద స్కూల్లో చదివిస్తున్నది. నాయన నువ్వు ఫీజు కడతా అని వారం రోజులు అవుతుంది. ప్రిన్సిపాల్ బయట కూర్చోబెడుతున్నాడు. ఈసారి ఇంకా పంట చేతికి రాలేదు, కట్టలేకపోయినా. నేను కడతాలే. ప్రతిసారి లేటు కడుతున్నావు నాయన. మా ఫ్రెండ్స్ నన్ను చూసి నవ్వుతున్నారు. ఏం కాదులేరా, ఈసారన్నా తొందర కట్టు నాయన. కడతాలే. ఏందన్నా పొలం దగ్గరికి పోయింటివే? అవునరా నారి, యాడికి పోతుండవు? నేను వర్షం పడింది కదా, పొలం కాడ పదున అయిందో లేదో చూద్దామని విత్తనాలు వేయడానికి పోతున్నా. ఇక రారా సూరి. ఏంది నారి అలవాటు? పిల్లోనికి డబ్బులు అలవాటు. ఏం కాదులేనా, బాగా చదువుకోరే, మీ నాన్న పేరు నిలబెట్టాలి చూడు. పోయేసన్నా. ఏందిరా వాసన ఈడిదానికి వస్తుంది? మీ అమ్మ ఏం కూర వండినాదో? నీకు మీ నాయన అంటేనే ప్రేమ. బడి అయిపోయినాక ఇంటికి రాకుండా మీ నాయన కాడికే పోయినావు. రే సూరి, మీ అమ్మని బువ్వ వండమను. ఏందిరా మీ అమ్మ తినదా నా చేయి నుంచి బువ్వ? ఏందే నా కొడుకు బువ్వ పెట్టినా, నా పెళ్ళానికి బువ్వ పెట్టొద్దా? నాకేం వద్దు గాని ముందు వాడి బడి ఫీజు కట్టయ్యా. అదే ఆలోచిస్తుండా. ఏందయ్యా ఆలోచిస్తున్నావు? నిద్ర పట్టట్లేదా? వాడి ఫీజు కట్టాలనే. ముందే కార్పొరేట్ స్కూల్, పోయినసారి కూడా కట్టలే. సార్ మంచోడై ఊరుకున్నాడు. ఈసారి మొత్తం 10,000 కట్టాలా. వాళ్ళ ప్రిన్సిపల్ రావద్దన్నాడంట. ఎవరినైనా అడుగుదామంటే ముఖం సార్లే. పడుకో అయ్యా, పొద్దున్న చూద్దాంలే. పొద్దున్నే యాడికి పోయింటివి? అదేనే మన నారిగాడి దగ్గరికి పోయింటి. ఫీజు కట్టాలి కదా మనోడిది. మరి ఇచ్చినాడా 10,000? లేదే, ఇప్పుడు 2,000 ఇచ్చినాడు. వాళ్ళ ప్రిన్సిపల్తో మాట్లాడి ఏదో సర్ది చెప్తా. రే సూరి లేరా, పొద్దెక్కినా పడుకున్నావు? ఏందే ఈయన ఒళ్ళు ఇట్టా కాలుతాండది? నాయనా కాలు చేతులు గుంజుతున్నాయి. లేచినోడా లేయ్, ఆసుపత్రికి పోదాం. లేరా. ఈయన్నే ఉన్న పెద్ద ఆసుపత్రికి నేను దోలకపోతేలయ్యా. ఏంది పెద్ద ఆసుపత్రి అంటావు? ఈయన్నే ఉన్న పెద్ద ఆసుపత్రికి నేను దోలకపోతేలయ్యా. సేన్కి పోయాను ముందు. ఏంది అట్ట మాట్లాడుతాండావు? నా కొడుకు ఇంతలా ఒళ్ళు కాలుతాంటే వదిలేసి పొలానికి పోవాలనా? మరి మన కాడ డబ్బులు ఆడుండయి ప్రైవేట్ ఆసుపత్రి కోనీకే. ఎప్పుడైనా సరే మన ప్రాణం దాకా వచ్చిందంటే చదువు, తిండి, ఆరోగ్యం దగ్గర వెనుకడుగు వేయకూడదు. మన కొడుకు భవిష్యత్తు కంటే ముఖ్యమా? అవి చక్కగా లేకనే మనం ఇట్లా ఉండాం. మరి ఎట్టాగయ్యా? 10 రోజుల్లో డబ్బులు వస్తాయి. వాళ్ళ ప్రిన్సిపల్ కాడికి పోయి నేను మాట్లాడతా. ఒళ్ళంతా ఇట్టా గాలిపోతుంది. ఈడ చూపిస్తే తగ్గుతుందో లేదో. నారుగాడిచ్చిన డబ్బులతో టౌన్కు పోయి ప్రైవేట్ ఆసుపత్రిలో చూపిస్తా.
ఎప్పుడు వచ్చింది జ్వరము? 2 రోజులు సార్. 2 రోజులు అయిందా? ఏ ఊరు? తుమ్ములూరు నుంచి వచ్చినాం సార్. ఏమంత దూరం నుంచి వచ్చారు? అదేం లేదు సార్, ఇది మంచి ఆసుపత్రి అని వచ్చినాం సార్. జ్వరం ఎక్కువ ఉంది, మంచి టాబ్లెట్ రాస్తాను, 4 రోజుల్లో తగ్గిపోతుంది. ఓకేనా? అట్నే సార్. తెచ్చుకున్న 2000 అయిపోయాయి. ఈ వ్యవసాయం చేస్తే జీవితం ఇట్నే ఉంటుంది. నా కొడుకన్నా బాగుపడితే గుడ్లు ఈ నేను అడుగుదామా? దేవుడా. సార్ రాజేష్ ఎక్కడ? ఇప్పుడే ఈడున్నతను ఫోన్ మాట్లాడుతూ పోయినాడు సార్. స్పర్మ్ డొనేట్ చేశాడే, డబ్బులు వస్తాయి కదా, అప్పుడెక్కడికి వెళ్ళాడు? స్పర్మ్ అంటే ఏంది సార్? స్పర్మ్ని వేరే వాళ్ళ సంతాన ఉత్పత్తికి ఉపయోగిస్తాం, దానికి మేము డబ్బులు ఇస్తాం. ఏంది? స్పర్మ్ ఇస్తే డబ్బులు ఇస్తారా? అవును సార్. తినమ్మా, దీనికి డబ్బులు ఇస్తారా? మా ఊరోళ్ళకి తెలిస్తే అందరు ఈడికే వస్తారు. డబ్బుల కోసం ఎన్నో మార్గాలు చూస్తుంటే ఈ మార్గం ఉందని తెలిసింటే నా పిల్లానికి తెలియకుండా రోజు వచ్చేవాడిని. సార్, నేను ఇస్తాను సార్. అంత ఈజీ కాదు సార్ వెంటనే ఇవ్వడానికి. ముందు ఫామ్ ఫిల్ చేసి మీ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి. సరే, టెస్టులు చేద్దాం రండి. రాము గారు, విషయం ఏంటంటే, సారీ సార్, మీ స్పర్మ్స్ టెస్ట్ చేశాం, ఫర్టిలైజ్ అవ్వట్లేదు. అంటే ఏంది సార్? సంతానానికి ఉపయోగపడదు. అంటే నువ్వు సంసారానికి పనికిరావంట. నా నిన్నలు కరిగెను, నమ్మకాల ఇంటమంటే పుట్టే, ఆగే అల్లుకున్న బంధం గుచ్చెను, అనుమానపు రక్కసి దూరెను, నాదు కన్న బిడ్డ నాకే పుట్టెనా, కట్టుకున్నాలి వంచన చేసేనా, అనుమానపు సుడిలో జారినా, తీరానికి దారే దొరుకునా. పిల్లోనికి ఆరోగ్యం బాగాలేదంట కదనా, నాతో చెప్పొచ్చు కదా. చెప్పింటే నేను కూడా వస్తుంటే కదనా. డబ్బులకైతే నా దగ్గరకు వస్తావు, ఇది చెప్పేది లేదా? డాక్టర్ ఏమన్నాడనా? సూర్యగానికి జ్వరం బాగా వచ్చిందంటనే. నా కొడుకు గురించి నీకెందుకు? ఏమన్నా అట్ట మాట్లాడుతుండవు? ఏందయ్యా నారడుగుతుండు, చెప్పవే. మరి నువ్వు అడగవే నీ కొడుకు గురించి? వాడెందుకు అడుగుతున్నాడు? ఏందయ్యా తాగొచ్చినావా? నారి మీద కోపం పడుతుండవు.
ఎప్పుడు లేనిది ఇప్పుడేందయ్యా కొత్తగా ఈ తాగుడు? ఏందే వాని మీద కోపం అయితే నీకెందుకంత నొప్పి? అన్నా నా వల్ల ఎందుకన్నా మీ ఇద్దరికి గొడవలు? ఆ నారి ఆయన తాగినాడు, మనసులేం పెట్టుకోవద్దు. పెట్టుకోరా మనసులా, నువ్వు ఇచ్చిన డబ్బులు రేపు పొద్దున్న లోపల ఇచ్చేస్తా. వదినా ఆయన తాగినట్టుండాడు, నేను వెళ్తా. అవునరా, నేను తాగినా. ఏందయ్యా ఇట్లయిపోతేవి? పొద్దున అనగబోయినావు, ఏమైనా తిన్నావా లేదా? చిన్నోడు కూడా ఏం తినలేదంట కదా, తిను. నాకొద్దు. ఏంది నక్రాలు చేస్తున్నావా? తాగొచ్చి నోరు మూసుకొని తిను. నేను పెడితే నువ్వు తినలే గాని నువ్వు పెడితే నేనేట తింటా? ఏందయ్యా ఈరోజు ఇట్లా చేస్తుండవు? తినయ్యా, నీకు దండం పెడతా. తినయ్యా. వద్దు, తినను. నీకేం మాయరోగం వచ్చింది? తిను. నిజంగా అంత ప్రేమనా నేనంటే నీకు? ఏందయ్యా నా మీద ప్రేమ ఉందా నీకు? నీకేమన్నా తక్కువ చేసినానా? ఎందుకు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుండవు? తగ్గింది నాయన జ్వరం. ఏడు కంటి ఎదలోకి ఏడుపుల పొగ జూరి మనసులు మసి చేసెను. పానమెత్తు పెంచుకున్న గుండెలో దాసుకున్న బిడ్డపై మనసు ఇరిగెను. ఏడు కంటి ఎదలోకి ఏడుపుల పొగ జూరి మనసులు మసి చేసెను. ఆయన అమ్మ చేనికి పోయిండా? పానమెత్తు పెంచుకున్న గుండెలో దాసుకున్న బిడ్డపై అరే నువ్వు స్కూల్ కి రావారా? నీ చెయ్యి పట్టిన చూడు నాకు జ్వరం తగ్గింది నాన్న, నేను బడికి పోతా. నాయనా నా భార్య తప్పు చేసిందా అనే దానికంటే వీడు నా కొడుకు కాదనే నిజమే నన్ను చాలా బాధ పెడతాను. వాడు నా రక్తం పంచుకొని పుట్టిన కొడుకు కాదా? ఈ బాధ నేను దిగమింగలేకపోతాడా? ఈ బాధ నాకు అందరూ ఉన్నా నన్ను ఒంటరి వాడిని చేస్తాను. సిన్నోడా, మీ నాయనకి సర్దిచ్చిరా పోరా. నాయనా అమ్మ సర్ది పెట్టి పంపింది. నువ్వు తిన్నావా? లేదు నాయన. సరే, నాకు ఆకలి లేదు, నువ్వు తినేసిపో. నాయనా, ఓ నాయనా, నాయనా, నాయనా. ఏందయ్యా ఏమి ఇట్లా ఉండావు? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? నువ్వు ఏ తప్పు చేసినా నాకేం బాధలేదు. నా మనసేం బాలేదు, నన్ను ఒంటరిగా వదిలే. సిన్నోడా, సిన్నోడా,
జ్వరం తగ్గిందా? ఉమ్, తగ్గినట్టే ఉందిలే. మీ నాయన పొలం కాడ లేడంట, నారి చెప్పిండు. పోయి చూసిరా పోరా, యాడుండాడో. సరే. కాగితాల నీటి పడవల పిల్లలాడు బొమ్మలాటల చిత్రంగా బతుకు సాగెను. సొంతమనుకున్నవాడే తేనె పూసి కత్తి దూసెను. నమ్మకం నరకమాయను. లోకాన నమ్మె మనిషి లేడని ఈ మందు సీసనైన మరగని. ఈ జాలి లేని ఆలి వద్దని మట్ట సంగత సావని. అందమైన నా నిన్నలు కరిగెను. నేను కొట్టినా నీకు నా మీద కోపం లేదా? నీ మీద నాకెందుకు నాయన కోపం? నువ్వు మా నాయనవి. నైనా లే, నేను ఇంటికి పోదాం. అరే రాము గారు రా. రే రాము, డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? నాయనా డబ్బులు ఇవ్వకుండా తాగుతున్నావు, తిరుగుతున్నావు. ఆగండ్రా రే. నా యాలా ఈరా నా డబ్బులు. లే అన్నా. రే మీకు బుద్ధి ఉందారా? 2 రోజుల్లో నాకు ఇప్పిస్తలే డబ్బులు. పిల్లోని ఎందుకు దోస్తారా మీరు? ఒకప్పుడు ఎట్ట ఉండేటోడివేనా? ఏంది ఇది? అంతా నీ వల్లేరా. నువ్వు నీ కొడుకు పోన్రా. ఏం మాట్లాడుతున్నావునా? ఇంటికి పోదాందా? లే లే అన్నా, లే లేనా. రేయ్ మీ డబ్బులు 2 రోజులు ఇప్పిస్తలే. ఒకప్పుడు ఎలా ఉండేవాడువేనా? ఇప్పుడేంది ఇలా అయ్యావు? అంతా నీ వల్లేరా. తాగినాక ఈయన ఇట్లనే మాట్లాడుతున్నాడు. నువ్వేం పట్టించుకోకున్నారి. ఈ మధ్య చిన్నోడిని కూడా ఏం పట్టించుకోవట్లేదు. ఈయన వాళ్ళ నాయన పట్టించుకోవట్లేదని వాడు సరిగా అన్నం కూడా తినట్లేదు. నేను నిన్ను కొట్టినా నీకు నా మీద కోపం లేదా? నీ మీద నాకెందుకు నాయన కోపం? నువ్వు మా నాయనవి. చిన్నోడా, అన్నం వండినాను, మీ నాయన లేసినాక తినమను. నేను సేనుకు పోతున్నా. నోడా, ఈరోజు నుంచి నువ్వు స్కూల్కి పో. నీ స్కూల్ ఫీజు నేను కడతాలే. నేను ఉండలేకున్నా, నా వల్ల కావట్లేదు. తప్పైంది నాయన. నిన్ను ఎప్పుడు దూరం చేసుకోను. ఎవరు ఎన్ని అనుకున్నా నువ్వేరా నా కొడుకు. ఏంది నాన్న అట్టా మాట్లాడుతుండవు? సరే తయారుగా పో, మధ్యాహ్నం స్కూల్కి పోదాం. మీ అమ్మ యాడికి పోయినాదిరా? శనుకు పోయినది నాయనా. హలో, జోహా హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నామండి. రాములు గారేనా మాట్లాడేది? అవును సార్. మీరు ఇంతకుముందు మా హాస్పిటల్కి వచ్చారు కదా? అవును సార్. మీరు మళ్ళీ ఒకసారి హాస్పిటల్కి రావాలండి. డాక్టర్ గారు మాట్లాడాలన్నారు. అట్నే సార్. ఏ బాబు, సార్ వస్తున్నాడు, ఆగు. సారీ అండి, ఆ రోజు మిస్టేక్ జరిగిపోయింది.
యాక్చువల్లీ మీ రిపోర్ట్స్ రాజేష్ రిపోర్ట్స్ మారిపోయాయి. మీది ఫర్టిలైజ్ అండి. ఎన్నిసార్లు చెప్తారు సార్, నేను సంతరానికి పనికిరా. ఏ బాబు చెప్పేది విను. విషయం ఏమిటంటే నీకు మగతనము ఉంది. ఆ? నీవు ఇట్లాగే ఎన్నిసార్లైనా ఇయ్యచ్చు, డబ్బులు బాగా వస్తాయి. చాలు సార్, ఇంతవరకు జరిగిన భాగవతం. మీకు మీ హాస్పిటల్కి పెద్ద దండం సార్. పోయేస్తాం సార్. ఏ బాబు మంచి హుషారుగా ఉన్నావు. పంచగట్టి మీసం తిప్పుపో. ఏ సీత, సీత యాండవే? సూరే, రే సూరే, ఏంది నేనా? రే రెడీగా పోరా, నిన్ను బడికి పంపిస్తా. యాడికి పోతాండవే? నీ పని మొగుడిట్ట అయిపోయినాడు, పట్టించుకోవాలని లేదా ఏంది? నువ్వే కదయ్యా కొడుకుని కొట్టి నన్ను దగ్గరికి కూడా రానియలేదు. అన్నం పెడితే ప్లేట్ ఇసిరేసినావు. నీలాంటి మొండోన్ని యాడ చూడలేదు. ఒకసారి ప్రేమ చూపిస్తావు, ఒకసారి కోపం చూపిస్తావు. ఎప్పుడైనా భార్య కష్టం వస్తే భర్తకే చెప్తుంది. అలాంటిది నువ్వు నాకు చెప్పుకునే సమయం కూడా ఇయ్యలేదు. తప్పైందమ్మి, నన్ను క్షమించు. ఇంకోసారి నేను ఇట్టా ఉంటే అడిగే హక్కు నీకుండాది. నాయనా నేను రెడీ. డబ్బులు ఎలాగయ్యా? నేను చూసుకుంటాలేయే, చదువు ముఖ్యం కొడుక్కి. అయ్యో సామి, ఈ ప్రేమ ఎన్ని రోజులు యాడికి పోయిందో. ఇన్ని రోజులు అయిందిలే ఒకటి. నాయనా నేను రెడీ స్కూల్కి. పోరా, నేను వస్తా.